చాలా సింపుల్‌గా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవచ్చు. మీకు రెడీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ వీడియోనొచ్చేసి మీరు లాస్ట్ వరకు చూసి ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోండి. మనకొచ్చేసి పిక్సార్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరొచ్చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. మీరు ప్లే స్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే మీకొచ్చేసి చాలా అంటే చాలా యాడ్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ నేను ఇచ్చిన యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే నేను ఈ వీడియో లాస్ట్‌లో వచ్చేసి మీరు ఎలాగ డౌన్లోడ్ చేసుకుంటారో నేను ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కొద్దిసేపు వెయిట్ చేస్తే కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. దీంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి పైన మనకైతే కలర్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి 1:1 సైజులోను 1:1 సైజులో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి మీరైతే సింపుల్‌గా కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకొచ్చేసి. చూడండి దీంట్లో వచ్చేసి మరైతే స్టిక్కర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ పైన సెర్చ్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి నేనైతే ఇక్కడైతే టైప్ చేస్తున్నా గదా! ఇలాంటిదైతే మీరైతే టైప్ అయితే చేసుకోండి. చూడండి సేమ్ ఇలాగ ఈ టెక్స్ట్ వచ్చేసి మీరైతే టైప్ అయితే చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇచ్చి చూడండి ట్యాప్ ఇస్తే మనకైతే కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకైతే ఒక పీఎన్‌జీ అయితే వస్తది. చూడండి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే చాలా అయితే వస్తాయి. మీరైతే ఇలాగ కొద్దిగా పైన కనండి. చూడండి ఇలాగనే మీరైతే కొద్దిగా అయితే పైన కనండి. మనకు కావాల్సిన పీఎన్‌జీ వచ్చేసి చాలా కింద అయితే ఉంటది. ఓకేనా? ఇలాగనే కొద్దిగా పైన కనండి. ఓకేనా? కొద్దిగా పైన కంటే చూడండి మనకైతే కింది సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో మనకు కావాల్సిన పీఎన్‌జీ అయితే వచ్చేసింది. చూడండి దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ పీఎన్‌జీని వచ్చేసి మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్ చేసుకున్న తర్వాత దీన్నొచ్చేసి మీరైతే మంచిగా ఇలాగ పెద్ద సైజులో పెట్టేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఫోటోని గిట్టంగా డీపీలో యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ఈ పీఎన్‌జీని వచ్చేసి మీరైతే కొద్దిగా చిన్నగా అయితే పెట్టేసుకోండి. ఓకేనా? నేనైతే నార్మల్ సైజులో అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి కింద అయితే ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కని కింద ఫోటో ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? మీరైతే గర్ల్ ఫోటో యాడ్ జేసుకోండి. బాయ్ అయితే బాయ్ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? యాడ్ జేసుకున్న తర్వాత కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే వస్తది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ మీకు నెట్‌వర్క్ గిట్ట స్లోగా ఉంటే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. ఓకేనా? కొద్దిసేపు వెయిట్ జేసిన తర్వాత మనకొచ్చేసి ఇలాగైతే ఫోటో యాడ్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే రైట్ సైడ్‌లో వచ్చేసి లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటో పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. డబుల్ ట్యాప్ ఇస్తే మనకైతే ఇక్కడొచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో అయితే మీరొచ్చేసి డూప్లికేట్ పైన ట్యాప్ ఇవ్వండి. డూప్లికేట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే మనకైతే చూడండి ఇక్కడైతే 2 ఫోటోస్ అయితే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఒక ఫోటో వచ్చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్‌లో అయితే ఫస్ట్ ఫోటో అయితే ఉంటది గదా! ఈ ఫోటోని కొద్దిగా పెద్దగా చేసుకొని ఇప్పుడు ఈ ఫోటోని ఏం చేస్తారంటే పైన ఎరైజ్ ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మనకైతే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్‌ది వచ్చేసి ఫుల్‌గా పెట్టేసుకోండి. థర్డ్‌ది వచ్చేసి మొత్తం 0 పెట్టేసుకొని, ఈ ఫోటోకి ఇలాగా కింది సైడ్‌లో రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇలాగైతే రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫోటోనొచ్చేసి మీరైతే ఇలాగ పెద్దగా చేసుకోండి. చూడండి పెద్దగా చేసుకొని ఇక్కడైతే మనకైతే సర్కిల్ షేప్ అయితే ఉంటది గదా! దాంట్లో అయితే ఈ ఫోటోనైతే పెట్టేసుకోండి. చూడండి ఇలాగ పెద్దగా చేసుకొని కరెక్ట్‌లో అయితే దీంట్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు కొద్దిగా సైడ్‌కి అనండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగనే కొద్దిగా సైడ్ కంటే మనకైతే కింద వచ్చేసి అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్కాటరింగ్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దీనిపైన ట్యాప్ ఇచ్చి దీన్నొచ్చేసి మొత్తం -100 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో వెనకాలకి ఈ ఫోటో పెట్టేసుకోండి. చూడండి మనమైతే ఇందాక ఈ ఫోటోనైతే యాడ్ చేసుకున్నాం కదా! ఈ ఫోటో పైన ప్రెస్ చేసి చూడండి ఇలాగైతే కింది సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ కింది సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఆ బాల్ సైకిల్ సారీ సర్కిల్ షేప్‌లో ఉంటది కదా! ఆ పీఎన్‌జీ వచ్చేసి. దాంట్లో వచ్చేసి ఈ ఫోటోని మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకైతే కలర్ ఫోటో ఇంకొకటైతే ఉంటది కదా! ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే కింద ప్లస్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఆప్షన్‌లో వచ్చేసి మీరొచ్చేసి లైట్ ఎఫెక్ట్ పీఎన్‌జీ అయితే టైప్ చేయండి. చూడండి లైట్ ఎఫెక్ట్ అయితే నేనైతే టైప్ చేశాను. మీరు గిట్టంగా ఇలాగనే లైట్ ఎఫెక్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే కొద్దిగా పైనకనండి. ఓకేనా? ఇలాగ మీరు కొద్దిగా పైనకంటే చూడండి మనకొచ్చేసి ఈ పీఎన్‌జీ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ దీనైతే ఇలాగ పెద్దగా యేసుకొని చూడండి ఇలాగైతే పెద్దగా యేసుకోండి. ఓకేనా? పెద్దగా యేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కని కింద బ్లెండింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ అయితే ఉంటది. దీన్నొచ్చేసి స్క్రీన్ పెట్టేసుకోండి. ఓకేనా? స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత ఇక లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ లైట్ ఎఫెక్ట్ పీఎన్‌జీనైతే చూడండి ఫస్ట్ ఫోటో అయితే ఉంటది కదా! ఫస్ట్ ఫోటో పైన పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ పీఎన్‌జీనైతే మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చేలాగా అయితే చాలా మంచిగా కొద్దిగా స్లోగా అయినా సరే పర్వాలేదు. మీకు నచ్చేలాగా ఫోటో ఎడిటింగ్ అయితే మనకు మంచి బెస్ట్ లుక్ అయితే ఉండాలి కాబట్టి మీరైతే ఇలాగైతే మంచిగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన ఎక్కడనన్నా ఒక దగ్గర ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇంకొకటి వచ్చేసి కలర్ ఫోటో అయితే ఉంటది కదా! దానిపైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ ఫోటోనైతే ఫస్ట్ ఫోటో ఉంటది కదా! దానికన్నా కొద్దిగా చిన్నగా ఏసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫోటో సైజ్ ఎంత ఉందో దానికన్నా కొద్దిగా అయితే చిన్నగా ఉండాలి. ఈ ఫోటోని ఇలాగ చేసుకున్న తర్వాత మనకొచ్చేసి కింది సైడ్‌లో వచ్చేసి ఎడ్జ్ లాగా ఉంది కాబట్టి మనం ఈ ఫోటోకొచ్చేసి కింద వచ్చేసి రిమూవ్ అయితే చేసుకోవాలి. దానికోసం వచ్చేసి పైన ఎరైజ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ సైజ్ ఆప్షన్ వచ్చేసి మీరైతే మొత్తానికి పెద్దగా పెట్టేసుకోండి. చాలా పెద్దగా పెట్టేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మొత్తం 0 సారీ ఫ్రెండ్స్ కొద్దిగా ఏమనుకోకండి. చూడండి ఇలాగ పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో కింది సైడ్‌లో వచ్చేసి చూడండి ఇలాగైతే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? రిమూవ్ చేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ ఈ ఫోటోని వచ్చేసి చిన్నగా యేసుకొని చూడండి ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెట్టేసుకుంటే మనకైతే లుక్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ చాలా బెస్ట్ లుక్ అయితే ఉంటది. ఇప్పుడొచ్చేసి చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ గ్లాస్ పీఎన్‌జీ అయితే ఉంటది కదా! దీన్నొచ్చేసి మొత్తానికి పైన పెట్టేసుకోండి. ఓకేనా? మొత్తానికి పైన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి మనకైతే చాలా అంటే చాలా సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? మనం ఇప్పుడొచ్చేసి ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ పైన డౌన్‌లోడ్ సింబల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి మీరైతే డబుల్ ట్యాప్ అయితే ఇవ్వాలి. డబుల్ ట్యాప్ ఇస్తే మనకైతే ఈ ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాకొచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బ్యాకొచ్చేసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనకైతే కింద చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఫ్రెండ్స్ మనమైతే ఇందాక పిక్సార్ట్‌లో ఎడిటింగ్ చేసుకున్నాం గదా! ఆ ఫోటోనొచ్చేసి ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే ఫోటో యాడ్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మనకైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది గదా! ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత చూడండి కింద ఏ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీ నేమ్ రాసుకోండి. చూడండి మీ నేమ్ ఏదైతే ఉంటదో ఆ నేమ్ అయితే రాసుకోండి. చూడండి నేనైతే ఎగ్జాంపుల్ ఒక నేమ్ అయితే రాసుకొని చూపిస్తా చూడండి. ఇలాగైతే మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఒక నేమ్ అయితే రాసుకోండి. ఓకేనా? ఈ నేమ్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ లెటర్‌లో అయితే రాసుకోండి. క్యాపిటల్ లెటర్‌లో టైప్ చేసుకుంటే మనకొచ్చేసి ఫాంట్ యాడ్ చేసుకుంటే మనకైతే లుక్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ లుక్ అయితే ఉంటది. ఓకేనా? ఇలాగ నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే పైన ఒకే పైన ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ ఈ ఫోటోనొచ్చేసి మీరు చిన్నగా ఏసుకోండి.
సారీ ఈ పీఎన్‌జీని వచ్చేసి ఇలాగైతే చిన్నగా యేసుకొని కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కి వచ్చిన తర్వాత మనకు కింద వచ్చేసి ఏబీ ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత పైన మై ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫాంట్ గాని ఇవన్నీ మీకొచ్చేసి ఈ ఫాంట్ గాని, ఈ వీడియోకి సంబంధించిన యాప్స్ గాని మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకుంటారో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. మీరొచ్చేసి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకైతే చూడండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరు కింద ఓకే పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఇలా ఈ టెక్స్ట్‌కొచ్చేసి ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకొచ్చేసి ఫాంట్ అయితే ఏం టెన్షన్ పడకండి. నేనొచ్చేసి 2 లేదా 3 ఫాంట్ అయితే ఇచ్చాను. అందులో మీకేది కావాలనుకుంటే ఆ ఫాంట్‌ని అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ కొద్దిగా సైడ్‌కి రండి. కొద్దిగా సైడ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ స్పేసింగ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి దీన్నొచ్చేసి ఒక 50 లేదా 60 పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే మనకైతే ఈ ఫోటో అయితే చాలా బావుంటుంది. ఈ నేమ్ వచ్చేసి చాలా బావుంటుంది. ఓకేనా? ఇలాగ 50 లేదా 60 పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకైతే టెక్స్చర్ ఆప్షన్ అయితే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఫోటో ఆప్షన్ అయితే కనిపిస్తది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడొచ్చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో గిట్ట మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకుంటానో నేను వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఓకేనా? ఈ ఫోటోకొచ్చేసి మనకైతే ఈ ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 1:1 సైజులో అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి నేనైతే ఎలాగైతే క్రాపింగ్ చేస్తున్నానో మీరు గిట్టం ఇలాగనే క్రాపింగ్ చేసుకోండి. చూడండి ఇలాగనే క్రాపింగ్ చేసుకోండి. క్రాపింగ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే నేమ్‌కైతే టెక్స్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ నేమ్‌కొచ్చేసి కలర్ అయితే చాలా వండర్‌ఫుల్ లుక్ అయితే ఉంటది. ఓకేనా? ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే ముందుకొచ్చేసేయండి. ఓకేనా? ముందుకొచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకోండి. చూడండి ఇలాగైతే పెద్దగా అయితే చేసుకోండి. నేను ఎలాగైతే చేస్తున్నానో మీరైతే ఇలాగైతే చాలా పెద్దగా చేసుకోండి. ఈ ఫోటోని వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే కింది సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ చూడండి మనకి ఇంకా కొద్దిగా వచ్చేసి పైన యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఓకేనా? ఇలాగ పెద్దగా చేసుకొని చూడండి. ఇలాగైతే కొద్దిగా అయితే మనకైతే కింది సైడ్‌లో వచ్చేసి కొద్దిగా అయితే గ్రీన్ కలర్ అయితే కనిపియాలి. అలాగ పెద్దగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద కలర్ ఆప్షన్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళి దీన్నైతే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి వైట్ కలర్‌లో పెట్టేసుకోండి. వైట్ పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ పీఎన్‌జీని అయితే కొద్దిగా కనిపించేలాగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ పెట్టేసుకుంటే మీకైతే ఏమవుతుందంటే మనకు ఫోటో వచ్చేసి బెస్ట్ లుక్ అయితే కనిపిస్తది. ఓకేనా? మనకైతే సింపుల్‌గా ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ప్లీజ్ లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగనే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో మనకొచ్చేసి మెమరీ కార్డ్ సింబల్ అయితే కనిపిస్తది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. కింద డిఫాల్ట్‌లోకెళ్ళి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ, ఈ వీడియోకి సంబంధించిన ఫాంట్ లింక్ గానీ, ఇవి మొత్తం మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వచ్చేసి డౌన్‌లోడ్ లింక్ అని మీకైతే ఒక వీడియో అయితే కనిపిస్తది. ఫ్రెండ్స్ ఆ వీడియోని వచ్చేసి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి మీరు వచ్చేసి మెటీరియల్స్ మొత్తం డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా డౌట్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగనే ఫోటో ఎడిటింగ్ నచ్చితే లైక్ చేయండి. అలాగనే ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా వస్తే చూడండి ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.